మంచి చమత్కారమైన సామెత. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం గుర్తుంటుంది అదట ఒక ఆవిడ. ఎన్ని సామెతలు ఉంటాయి విచిత్రంగా. ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది బంధువుల్లో ఎలా ఉంటారంటేనండి, ఎన్ని పెట్టినా సంతృప్తి ఉండదండి. ముఖ్యంగా ఆడపడుచు మరదల మధ్యలో ఉంటుందండి ఈ తెగ. మామూలు వాళ్ళ మధ్యలో ఉండదు. ఆడపడుచు మరదలు, తోడుకోడళ్ళ మధ్యలో కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆడపడుచు మరదలు. ఎందుకంటే ఈ ఆడపడుచు తమ్ముడి ఇంటికి వచ్చినప్పుడు తనకేదో గొప్ప మర్యాద జరగాలని కోరుకుంటుంది. తమ్ముడు చేద్దామని అనుకుంటాడు సహజంగా. మరదల పండగతో ఏమిటట, ఏదో మామూలు చీర, ఇప్పుడు చీర మరదలు కొనాలి కానీ తమ్ముడు ఏం కొంటాడు, ఏదో మామూలు చీర కొనేస్తుంది. లేకపోతే అదేదో లేకపోయినా సరే ఎక్కువ ఖరీదని చెప్పేస్తుంది. ఆవిడకి తెలుసు, ఆవిడ అలా చెప్తోంది, అది అలాగే చెబుతుంది అనే దొంగ మాటలు. ఆయన 400 రూపాయలు చీర పెట్టి 4,000 అని చెబుతుంది, మాకు తెలియదు ఏంటి అంటూ. అసలు ముందు ఆ మరదల మీద కోపం, ఆ పడకపోవడం ఒకటి. అలాగే ఈ వదిన మరదళ్ళ మధ్యలో ఉంటాయండి ఇలాంటివి. అందుకే ఒక ఆడపడుచో ఒక మరదలో ఎవరైతే ఏమి ఆ ఇంటికి పిలిచి ఆదరణగా 4 రోజులు అన్నం పెట్టినా ఏమిటో మా అమ్మ లేదు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరన్నట్టే ఉంటారు ఈ ఆడపడుచు. మా అమ్మ ఉంటే తల్లి లేని పుట్టి లేని ఉరికే అన్నారా. ఇంక సాగదీయడం అంతా ఎందుకు వస్తుందంటే, అసలు ఆ తమ్ముడితోనో ఆ అన్నయ్యతోనో ఉండే అనుబంధం ఉంది చూడండి ఈ స్త్రీలకి, అది దేశ మనస్సును పట్టుకుంటారు. అందుకని నేను ఆ ఇంటికి పిలిచి ఆదరణగా 4 రోజులు అన్నం పెట్టినా ఏమిటో మా అమ్మ లేదు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరన్నట్టే ఉంటారు ఈ ఆడపడుచు. మా అమ్మ ఉంటే తల్లి లేని పుట్టి లేని ఉరికే అన్నారా. ఇంక సాగదీయడం అంతా ఎందుకు వస్తుందంటే, అసలు ఆ తమ్ముడితోనో ఆ అన్నయ్యతోనో ఉండే అనుబంధం ఉంది చూడండి ఈ స్త్రీలకి, అది దేహాతీతం నుంచి ప్రేమను ఆ వదిన లాగేసుకుంది లేదా మరదలు లాగేసుకుంది అనే భావన ఈ ఆడపడుచు మనస్సును పట్టుకుంటాడు. అందుకని నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇది వరకు మా అన్నయ్య నాకు అన్నీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఆవిడ అనుమతి పొందాల్సి వస్తుంది. ఈవిడెవరు అనుమతి ఇవ్వడాలి. మరి మళ్ళీ ఈ ఇంట్లో ఈవిడ అదే పత్రం చేస్తుంది తన ఆడపడుచు విషయంలో, అది ఒప్పుకోదు. ఇంక లోకంలో ఉండే ఈ వైరుధ్యాలని మనం పోగొట్టుకోవాలి. దానికే ఓ మరదలో ఆడపడుచు ఎవరైనా కానివ్వండి ఒళ్ళు మండి అందుకే అన్నం పెట్టినా వంకరెడుతున్నారు, చీరలు పెట్టినా వంకరెడుతున్నారు. ఓ పని చేద్దాం, అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాత పెడితే ఎప్పటికి ఉండిపోతుంది. అది అంతే, దెబ్బకు తిరుగులేదు. ఇంకా ఒళ్ళు మండే పుట్టిన సామెతలు ఎలాగా ఉంటాయి. ఎన్ని పెట్టినా బంధువులకు సంతృప్తి లేకపోతే మొత్తం పెట్టడం మానేమన్నారు. అసలు మనలో ఇప్పటికీ పెద్దది ఏమిటంటే, పెళ్ళిళ్ళు పేరంటాలు చేసినప్పుడు అంటే లక్షలు ఖర్చు పెట్టి బంధువులకి మిత్రులకి విందులు వినోదాలు చేస్తారండి. లేనివాడికి 10 రూపాయలు ఇమ్మంటే ఏడి చచ్చిపోతారండి. ఇది వాళ్ళకి ఏదో ఆ 10 రూపాయలతోనే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయినట్టు, వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు మొత్తం తిరగబడ్డం మొదలుపెట్టినట్టు ఇంకా మొత్తం విపరీత సిద్ధాంతాలన్నీ ప్రచారం మాట్లాడతారండి. అదే బంధువుల కోసం మిత్రుల కోసం ఎంత ఖర్చు పెట్టేస్తారో ఇదంతా షోకే. వాళ్ళు మళ్ళీ విమర్శలు ఖాయం.